పార్టీ చేసుకున్నారు. అయితే ఆ పార్టీ ఆలస్యంగా ఇంటికొచ్చిన కరీనా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఇదంతా జరిగిందని చెప్పుకొస్తున్నా ఈ కేసు వ్యవహారం మొత్తం కరీనా పని మనిషి చుట్టే తిరుగుతోంది. దీనికి బలమైన కారణం కూడా ఉంది. సైఫ్ పై దాడి జరిగిన వెంటనే అతను ఆసుపత్రికి తరలించాల్సింది పోయి ఆటోలో సైఫ్ ను కూర్చోబెట్టి చాలాసేపు పని మనిషితో ఎందుకు డిస్కషన్ పెట్టాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్ని అనుమానాల నేపథ్యంలో కరీనాను పోలీసులు మరోసారి విచారించే అవకాశం. ఇక ముంబైలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురైన నటుడు సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. గురువారం రాత్రి ఆయన స్టేట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తనపై ఏ విధంగా దాడి జరిగిందో వరుస క్రమంలో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వివరించినట్లుగా సమాచారం. నిందితుడిని గట్టిగా పట్టుకున్నప్పటికీ పదే పదే వీపుపై దాడి చేయటం వల్ల పట్టు సడలినట్లు సైఫ్ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను కరీనా తమ గదిలో ఉన్నా సడన్ గా చిన్న కుమారుడు జహ్ ఏడుపు వినిపించింది. బయటకొచ్చి చూస్తే అక్కడ ఓ దుండగుడు స్టాఫ్ నర్సుపై దాడి చేస్తున్నాడు. నేను అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాను. వెంటనే అతడు నా వీపు, మెడ, చేతులపై కత్తితో దాడి చేశాడు. తెల్లవారుజామున 2:30 నుంచి 2:40 మధ్య ఈ ఘటన జరిగింది అని పోలీసులకు సైఫ్ వివరించాడు. ఇదివరకే ఈ ఘటనకు సంబంధించి సైఫ్ భార్య నటి కరీనా కపూర్ వాంగ్మూలం కూడా పోలీసులు నమోదు చేశారు. మరోవైపు సైఫ్ పై దాడి నేపథ్యంలో ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు 2 షిఫ్టుల్లో భద్రతా విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.